ప్రతి వాళ్ళు అతను 300 కదా 500 చేయమని బాబా 500కి టికెట్ కొనుక్కొని దేవుడి దర్శనానికి వెళ్తారు కానీ అలాంటివి పెట్టి పెట్టద్దు అలాంటివి పెట్టకండి బాబు. సంవత్సరానికి 2 సార్లు దర్శనానికి వచ్చి ఇవ్వడండి. ఆ దేవుడి దర్శనానికే ఉండిపోయాడు ఇక్కడ. గోవిందా 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 అనుకునే ఉంటాడు బాబా అతను. ఒక్కటి కాదు 2 కాదు 6 మంది చనిపోయారు దాదాపు. ఈ 6 మంది చనిపోయిన బాధ్యత ఎవరు తీసుకుంటుంది? టీడీపీ గవర్నమెంట్ తీసుకుంటుందా? టీటీడీ తీసుకుంటుందా? పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా? వాళ్ళు చేసిన నెగ్లిజెన్స్ వల్ల 6 మంది చనిపోయారని చెప్పడానికి. 6 మంది ప్రాణాలంటే ఒక ఫ్యామిలీలో ఒక మనిషి మిస్ అయిపోతేనే ఎంత వెల్లవెల్లాడిపోతారు. వాళ్ళేం తప్పులు చేసి చనిపోలేదండి. దేవుడు దర్శనం కోసం వచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని వాళ్ళకున్న లైఫ్లో ఎన్ని బాధలు ఉన్నా పక్కన పెట్టి దేవుడి దగ్గరికి వచ్చి చూసుకుందామని చెప్పి వచ్చారు. వాళ్ళు చేసిన తప్పు అదేనా? ఎవరో చేసిన తప్పుకి ఈ 6 మంది బలి కొనడం ఎంతవరకు తప్పు ఆలోచించండి. 5 గంటలకు మీరు పేపర్లో యాడ్ చేశారు, తెల్లారితో 9వ తేదీ 5 గంటలకి టికెట్లు ఇస్తామని. కానీ 12 గంటలకు ఎందుకు మార్చారు? ఆ 12 గంటలకు మార్చిన దానివల్ల ఈ 6 మంది చనిపోయారని అందరూ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియట్లేదు. తెలియకుండా ఏమీ చెప్పకూడదు మనం కూడా. అలా చూసినట్టయితే నేనైతే వెళ్ళానండి శ్రీనివాసంకి 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు వెళ్ళాను. విపరీతమైన క్రౌడ్, ఎక్కడ లేని జనాలు అంతా ఉన్నారు. ఆల్మోస్ట్ ఎక్కడి నుండో, నార్త్ ఇండియా నుండి, కేరళ నుండి, తమిళనాడు జనాలు, కర్ణాటక జనాలు చాలామంది వచ్చారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అంత ముఖ్యమైనది తిరుపతిలో. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వెనకాల ద్వారం తెరిచి ఆ ద్వారం ద్వారా జనాలంతా నడుచుకొని వెళ్తారు. అక్కడ అలా నడుచుకొని వెళితే స్వర్గంకి చేరుకుంటారు, పాపపుణ్యాలు పోతాయి అని చెప్పేసి అదొక నమ్మకం. అలాంటి నమ్మకాన్ని ఇలా చేశారు. బట్ అక్కడ టీటీడీ చేసిన షెడ్లు చేసి ఒక వాటర్ ఎక్కకుండా, ఒక మనిషికి వాటర్ లేకుండా, ఫుడ్ లేకుండా చేసి కూర్చోబెట్టేశారు. విపరీతంగా భక్తులు అయితే సాయంత్రం 4 నుండి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇచ్చే 5 గంటల టికెట్లకి 12 hours లైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళకి 9 కేంద్రాలు అయితే పెట్టారు. 9 కేంద్రాలు పెట్టి కూడా ఇలా జరిగిందంటే ఏం చేద్దాం? తిరుపతిలో ఒకటి శ్రీనివాసం పెట్టారు, విష్ణు నివాసం పెట్టారు, బైరాపట్టి పెట్టాడు. ఈ ఇష్యూ అయితే జరిగిందైతే బైరాపట్టి. జనాలు విపరీతంగా క్రౌడ్ అయితే ఉంది. అసలు ఈ వైకుంఠ ఏకాదశికి అయితే ముందు అయితే ఓన్లీ జస్ట్ తిరుపతికి ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ 2 రోజులు తిరుపతికి ఇచ్చాకే మళ్ళీ నాన్ లోకల్కి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చే కొద్దికి మనం కంట్రోల్ చేయలేము. అందుకనేసి ఫస్ట్ లోకల్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ నాన్ లోకల్స్కి ఇద్దామని చెప్పేసి పోయిన గవర్నమెంట్ అట్లనే చేసింది. బట్ ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏం లేదు, అందరిని కలిసి తోసేద్దాము, అందరూ రావాలి, అందరూ చేసుకోవాలని పేపర్ యాడ్ ఇచ్చి కూడా 5 గంటలకు ఇచ్చే టికెట్లు 12 గంటలకు ఇచ్చారు. ఒక్కసారి నా 9 గల కేంద్రాల్లో క్రౌడ్ ఎలా ఉంది, క్రౌడ్ ఎంతవరకు ఉంది, మన టికెట్లు 12 గంటలకు ఇవ్వచ్చా, ఎంతమంది ఉన్నారు, మన స్టాఫ్ ఎంత, వీళ్ళకి ఈ టికెట్లు ఎన్ని సరిపోతాయి ఎన్ని సరిపోవు అని ఆలోచించకుండా ఉన్న పలంగా 12 గంటలకి స్టార్ట్ చేశారు. 12 గంటలకి స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది భక్తులు ఆ ఫంక్షన్లో పనుకొని ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడైతే టికెట్లు ఇవ్వడం 12 గంటలకి స్టార్ట్ చేసి గేట్ ఎత్తారో హడావిడిగా ఉండే జనాలంతా ఆటోమేటిక్గా పరిగెత్త వచ్చేసి కొంతమంది గొంతు మీద తొక్కడం, కొంతమంది తొక్కిల్లి స్లాట్లో చనిపోవడం, అలా పరిగెత్త కొంతమంది కింద పడిపోయి చనిపోవడం, ఇలా జరిగింది. ఆ క్రౌడ్ని కంట్రోల్ చేసే మేనేజ్మెంట్ కనుంటే ఇంత జరిగి ఉండదు. అసలు చిన్న ఆలోచన కూడా లేదు టీటీడీకి. 9 కేంద్రాల్లో ఎంతమంది జనాలు ఉన్నారు? ఓకే, మనం 5 గంటలకు స్టార్ట్ చేస్తే ఎంతవరకు ముగించవచ్చు? సరే, 12 గంటలకు స్టార్ట్ చేస్తే ఎంత సోపులో ముగించవచ్చు? ఫెన్సింగ్లు వేశారు, పోలీసులను పెట్టారు, ఎంతో మందిని కాపలాదారులుగా పెట్టారు, అన్నీ చేశారు. కానీ ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడానికి నిఘా తీసుకోలేదు. పోలీసుల స్టాఫ్ కూడా ఇప్పుడు ఒక కేంద్రం కాడ 2000 మంది ఉంటే తెలీదా? 2000 మంది ఉన్నారు, దే ఆర్ అండర్ అవర్ కంట్రోల్ అని తెలీదా? చూడండి, ఒక స్టాఫ్ అయినా సరే ఆల్మోస్ట్ ఒక 2000 మంది అక్కడ ఉన్నప్పుడు మన కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడే వదలాల. వీళ్ళు ఏం చేశారు? కంట్రోల్లో లేనప్పుడు వదిలేశారు. అందుకని ఇలా జరిగింది.
ఇప్పుడు అల్లు అర్జున్ ఎత్తుకొని అల్లు అర్జున్ విషయంలో కూడా కంట్రోల్ చేయని క్రౌడ్ వచ్చారు, అందుకే చనిపోయారని చెప్పారు. కానీ అల్లు అర్జున్ని స్టేషన్ వరకు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి బెయిల్ మీద రిలీజ్ చేసి ఒకటే స్టేషన్లో పెట్టి ఇదంతా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా జరిగింది కాబట్టి A11 అన్న వ్యక్తిని కూడా తీసుకొచ్చి స్టేషన్కి వేశారు. ఇప్పుడు ఈ విషయాల్లో ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? దాదాపు తెలంగాణ సీఎంఏ అల్లు అర్జున్ చేసిన తప్పు అని చెప్పి చేసుకున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరు తీసుకుంటారు అనేది చూడండి. అంటే ప్రెస్ మీట్లు పెట్టేసి అయిపోయింది ఇంకేం చేస్తాం అనుకోలేదు ఇట్లా జరుగుతుందని ఏవి అనుకోకుండా జరగదు. మీరు ప్లాన్ చేసింది కరెక్ట్గా ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు. అంటే జగన్ గారి గవర్నమెంట్ నాకు తెలిసి లాస్ట్ 3 years ఉండింది. 3 years అంటే 2 years కరోనా తీసేసండి. లాస్ట్ 3 yearsలో ఈ వైకుంఠ ఏకాదశి టికెట్స్ అయితే చాలా బాగా ఇచ్చేవాళ్ళు. నిజంగానే వాస్తవంగా చాలా బాగా ఇచ్చేవాళ్ళు. చాలా వరకు దర్శనం కూడా స్పీడప్ చేసేవాళ్ళు. బట్ ఈ గవర్నమెంట్లో ఎందుకు ఇలా జరిగింది ఒకసారి చూసుకోండి. ఈ కారణాలన్నీ ఏమవుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా బూస్టప్ అయ్యేసి జనాల్లోకి తిరగడానికి కానీ జనాల్లోకి రావడం కానీ మీరే ఇస్తున్నారు ఈ ఛాన్సెస్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి. ఇన్ని రోజులు ప్రతి ఒక్కటి ఇష్యూ ఎత్తుకొస్తారు. మొన్న తిరుపతిలోనే ఇష్యూలు నడుస్తున్నాయి. అసలు వెంకటేశ్వర స్వామి దగ్గరే నడుస్తున్నాయి అన్ని. ఆయన చుట్టూరు రాజకీయాలు చేయాలని చూస్తున్నారు చాలా వరకు. మొన్న లడ్డు విషయం జరుగుతుంది, ఈరోజు ఇలా జరిగింది. స్వామి వారిని దర్శించుకునేటప్పుడు రాజకీయం పక్కన పెట్టండి సన్న. అసలు కొద్దిగా చూసి ఈరోజు 6 మంది చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలు ఎంత బాధపడతారు, ఎంత ప్రెజరైజ్డ్గా ఫీల్ అవుతారు. ఒక మనిషి మిస్ అయిపోతేనే అసలు ఎక్స్గ్రేషియా ఇచ్చేస్తారు. 15 లక్షలు 50, 30 లక్షలు ఇస్తారు ఎక్స్గ్రేషియా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. బట్ ఈరోజు జరిగిన ఈ ఇన్సిడెంట్కి ఎవరు పూచి వహిస్తారు అది కూడా తెలుసుకోవాలి కదా మీరు కూడా. అల్లు అర్జున్నే A11 ఆయన్ని అరెస్ట్ చేసి లోపల పంపించారు. ఈ విషయంలో ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఎవరిది తప్పు ఉందని అరెస్ట్ చేస్తారు? టీటీడీ బోర్డు మెంబర్దా అండ్ టీటీడీ చైర్మన్దా అండ్ స్టేట్ గవర్నమెంట్ పోలీస్దా, లేదంటే ఆ బైరా పార్టీలో కంట్రోల్ ఉన్న ఏజెంట్ కదా? ఆలోచించుకోవాలి. ఏదన్నా ఒక స్వామి గారి కార్యం చేసేటప్పుడు దృఢమైన సంకల్పం ఉండాలి. ఎటువంటిది ఏమి తెలియకుండా చేశారు అయితే. ఇదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ.